హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఇఫ్ విషెస్ కుడ్ ఇదొక కొరియన్ హారర్ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే నిజంగా చాలా బాగా చేశారు గైస్. సీరియస్గా స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే ఇది కొరియన్ సిరీస్ అనే విషయమే మర్చిపోయాను. డబ్బింగ్ అంత బాగా చేశారు. ఈ సిరీస్లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 40 మినిట్స్ ఉంటుంది. ఇఫ్ మీకు హింసాత్మక సన్నివేశాలు చూడడం ఓకే అనుకుంటే అండ్ చిన్న చిన్న కిస్సింగ్ సీన్స్ కూడా మేనేజ్ చేసుకోగలం అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే ఈ సిరీస్లో 5 హై స్కూల్ స్టూడెంట్స్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళు ఒక మిస్టీరియస్ మొబైల్ యాప్ని యూస్ చేస్తూ ఉంటారు గైస్. ఆ యాప్ ఏంటంటే మన విషెస్ని నెరవేరుస్తుంది. సో ఆ స్టూడెంట్స్ ఆ యాప్ని యూస్ చేసే 24 అవర్స్ లోపలే వాళ్ళ లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అండ్ ఆ ఇన్సిడెంట్స్ వాళ్ళ క్లాస్లో గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్తో లింకప్ అయి ఉంటాయి. సో అసలు ఆ ఇన్సిడెంట్స్ ఏంటి, ఆ యాప్ ఏంటి, ఆ యాప్ వెనక ఎవరున్నారు, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్గా స్పాయిలర్స్ లేకుండా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే నాకైతే చాలా బాగా నచ్చింది మామ. ఫస్ట్లీ ఈ సిరీస్ స్టోరీ కొత్తదేమీ కాదు గైస్. ఆల్రెడీ ఇలాంటి సేమ్ స్టోరీ కౌంట్ డౌన్ అనే ఒక మూవీలో చూశాను. కానీ ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశారు. స్టోరీ స్టార్ట్ అవ్వడమే మెయిన్ ప్లాట్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ కల్లా ఇక స్టోరీలో క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయిపోతాం. ఇక అక్కడి నుంచి మన అటెన్షన్ని డైవర్ట్ అవ్వనీయకుండా లాస్ట్ వరకు ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్టేక్స్ చాలా హై అయిపోతాయి గైస్. కొన్ని టెన్షన్ బిల్డింగ్ సీన్స్ని చాలా క్లేవర్ రైటింగ్తో స్క్రీన్ ప్లేతో మిక్స్ చేసి కొన్ని హై మూమెంట్స్ క్రియేట్ చేశారు. ఇవన్నీ డెఫినెట్లీ చాలా బాగుంటాయి. ఇంకో మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఇందులో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ని రిలాక్స్ అవ్వడానికి టైం కూడా ఇవ్వకుండా కంటిన్యూస్గా సర్వైవల్ సిచ్యువేషన్లో పెట్టారు. ఇలా చేయడం వల్ల ఆడియన్స్గా మనకి బోర్ అనే ఫీలింగ్ అస్సలు కలగదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఒక క్యూరియాసిటీతో చూస్తాం. బట్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే కొన్ని సీరియస్ సిచ్యువేషన్స్లో కూడా కొన్ని క్యారెక్టర్స్ కామెడీ చేస్తుంటే కొంచెం ఇరిటేషన్ అనిపించింది. ఐ మీన్ సిచ్యువేషన్కి తగ్గట్టు బిహేవ్ చేయట్లేదు ఏంట్రా వీళ్ళు అనిపించింది. ఇఫ్ మీరు సిరీస్లని ఇంత డీటెయిల్గా పిన్ టు పిన్ జడ్జ్ చేసే ఆడియన్స్ కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అసలు మీరు నోటీస్ కూడా చేయరు. అండ్ మెయిన్ క్యారెక్టర్స్ రైటింగ్ కూడా చాలా బాగుంది. ఎమోషనల్గా కొన్ని క్యారెక్టర్స్తో కనెక్ట్ కూడా అవుతాం. వాళ్ళు ఎలాగైనా సర్వైవ్ అవ్వాలని కోరుకుంటాం. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా నో డౌట్ చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా ఇఫ్ మీకు టీన్ బేస్డ్ కొరియన్ సర్వైవల్ సిరీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగో మంచి తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి గైస్. మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాజ్ అన్ ఎంటర్టైనింగ్ సిరీస్ విచ్ డెఫినెట్లీ వోంట్ డిసప్పాయింట్. సో ఇది గైస్ ఇఫ్ విషెస్ కుడ్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.